తత్వానాం పరిసంఖ్యానం లక్షణం హేతులక్షణం పురుషారాధన విద్ధి యోగస్య ఆధ్యాత్మికస్య చ. సృష్టికి సంబంధించిన ప్రధానమైన మూల కారణాలు, వాటి సంఖ్య, వాటి హేతువు, వాటి వికాసము, భక్తి యోగ విధానము మరియు యోగ విధానం, వీటన్నిటి గురించి తెలియచేయమని పరీక్షిత్తు అడుగుతున్నాడు. యోగా అనేది ఒక కనెక్టింగ్ ప్రాసెస్. కృష్ణుడు భగవద్గీతలో చాలా రకాల యోగ ప్రక్రియ గురించి వివరించాడు. కర్మయోగము, జ్ఞానయోగము, ధ్యాన యోగము, ఇంకా అనేకమైన విభూతి యోగాలు, అల్టిమేట్గా భక్తి యోగం. యోగము అంటే ఒక దశ లేదా ఒక స్థితి అని కూడా ఇంకో అర్థం వస్తుంది. ఎవరికైనా ధనము, విద్య, ఈ పొజిషను, పేరు ప్రతిష్టలు సమృద్ధిగా ఉన్నప్పుడు వాడికి రాజయోగం పట్టింది అంటారు. వాడుక భాషలో అదృష్టం శని పట్టినట్లు పట్టింది అంటారు. అంటే మంచి యోగ స్థితిలో ఉన్నాడు అని. యాక్చువల్గా ఈ శ్లోకానికి పర్పోర్ట్ లేదు. దీన్ని కంటిన్యూ చేస్తూ నెక్స్ట్ శ్లోకం వస్తుంది. యోగేశ్వరైశ్వర్యగతిర్ లింగభంగస్తు యోగినాం వేదోపవేద ధర్మానాం ఇతిహాస పురాణయో. గొప్ప యోగులైన వాళ్ళ వైభవాలేవి, వారి అల్టిమేట్ రియలైజేషన్ ఏంటి, పరిపూర్ణుడైన యోగి ఏ విధంగా తన సూక్ష్మదేహం నుంచి విడిపడగలుగుతాడు, ఇతిహాసాలు మరియు పురాణాలతో సహా వేద వాంగ్మయానికి సంబంధించిన మూల జ్ఞానం ఏమిటి. ఇప్పుడు యోగా అంటే కేవలం బాడీ ఎక్సర్సైజ్గా కాకుండా పరిపూర్ణమైన యోగ విధానంగా పతంజలి అనే ఋషి దాన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. దీన్ని అష్టాంగ యోగం అంటారు. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధ్యాన, ధారణ, సమాధి, ఈ 8 విధానాలను ఫాలో చేయటమే అష్టాంగ యోగం. అల్టిమేట్గా సమాధి స్థితిని అందుకోవటానికి గాను మనం బేసిక్ స్టెప్స్ అంటాం కదా, ఈ యమ, నియమ అనేవి ఆ విధంగా బేసిక్ స్టెప్స్. శరీర శుద్ధికి సంబంధించిన స్వస్థతతో పాటు కొన్ని నియమాలను కూడా పాటిస్తూ ఒకే పొజిషన్లో స్థిరంగా కూర్చోవటం, దీన్ని ఆసనం అంటారు. దాని తర్వాత ఊపిరిని నియంత్రించేది ప్రాణాయామము. దాని తర్వాత స్టెప్ ప్రత్యాహారం. స్టడీగా ఉన్న ఈ స్థితిని సాధన చేశాక ధ్యానము, మనసును ఏకాగ్రతగా ఉంచుకోవటం, దాన్ని ధారణ చేయటం, చిట్ట చివరిది సమాధి. శరీర ప్రజ్ఞ నుండి పూర్తిగా విడుదల కావటం అన్నమాట. అది దాన్నే సమాధి అంటారు. ఋషులు, సాధువులు చాలా సహజంగా మొదటి 5 దశలను దాటి ధ్యానంలోకి వెళ్ళగలుగుతారు. ఆ ధ్యానము హృదయంలో ఉన్న పరమాత్మపై కేంద్రీకరించుకుని ఆ రూపాన్ని ప్రత్యక్షం చేసుకోవటానికే. అయితే ఈ యోగ సాధన చేస్తున్నప్పుడు అయాచితంగానే కొన్ని యోగ సిద్ధులు వశమవుతాయి. అణిమ, లఘిమ, ప్రాప్తి, వసిత, ఇలా 8 రకాల సిద్ధులు ఉన్నాయి. వాటిని పొందినప్పుడు ఆధ్యాత్మిక మార్గం నుంచి పక్కదారి పట్టే ప్రమాదం కూడా ఉంటుంది. ఎందుకంటే అటువంటి సిద్ధులు లభించినప్పుడు అణువు కంటే సూక్ష్మంగా కావడము, పక్షి ఈక కంటే తేలిక కావడము, ఎక్కడికి తలుచుకుంటే అక్కడికి వెళ్ళిపోవడము, కోరిన దాన్ని పొందటము, అవి ఎవరైనా వశీకరణ చేసుకోవడము అంటే తమ అదుపులోకి తెచ్చుకోవడము, ఇంకా ఒక గ్రహాన్ని కూడా సృష్టించగలగటం వంటి అద్భుతమైన కార్యాలను చేయగలుగుతారు. కొంతమంది వీటిలో 1-2 సిద్ధులు లభించేసరికి తమ అంతిమ లక్ష్యాన్ని మర్చిపోయి దైవాన్ని చేరటానికి బదులు తామే దైవంగా మారటానికి ప్రయత్నం చేస్తారు. అసలు సిద్ధులంటూ లేకపోయినా కేవలం ఇంద్రజాలం లాంటి గారడీతో అందరినీ బోడి కొట్టించవచ్చు. అటువంటిది ఒక విద్య వాళ్ళ చేతిలో ఉండటం వలన సులభంగా ప్రజలు నమ్మేస్తారు. అటు వాళ్ళు నిజమైన యోగులు కాదు. అయితే యోగీశ్వరులు కూడా ఎందరో ఉన్నారు. వారందరిలో శ్రేష్టమైన యోగీశ్వరుడు ఎవరు అంటే పరమశివుడు. ముఖ్యంగా ఆయన భక్తుడు కూడా కావటం వలన సాధారణమైన యోగులకు అతీతంగా అద్భుతమైనటువంటి కార్యాలని నిర్వహిస్తాడు. ఉదాహరణకు పాల సముద్రాన్ని చిలికినప్పుడు మొదట హాలహల్లం ఉద్భవిస్తుంది కదా, ఆ కాలకూట విషాన్ని శివుడు తన పిడికిట్లోకి తీసుకుని ఒక గుటకతో తాగి అది కడుపులోకి వెళ్లకుండా కంఠంలోనే ఆపుతాడు. ఆ విష ప్రభావానికి ఆయన కంఠం నల్లగా కాలిపోతుంది. అందుకే శివుణ్ణి నీలకంఠుడని, గరళకంఠుడు అని అంటారు.
అయితే భగవంతుడి భక్తులు భక్తి సాధన తప్ప ఇతర యోగ సాధనలేవి నేరుగా చేయకపోయినప్పటికీ యోగీశ్వరులకే ప్రభు అయిన భగవంతుడి రక్షణలో ఉండటం వలన ఎటువంటి యోగీశ్వరులైనా వాళ్ళని ఏం చేయలేరు. ఈ పర్పోట్లో అంబరీష చక్రవర్తి గురించి ప్రస్తావించారు. అంబరీషుడు కేవలం ఒక రాజు కాదు, ఒక ఎంపరర్, చక్రవర్తి. భూమండలాన్ని అంతా పరిపాలించినప్పటికీ కూడా ఏమాత్రం అహం అనేది ఉండదు. మహాభక్తుడు. నవవిధ భక్తి విధానాల్లో అన్నిటినీ ఆచరించాడు. తన ఇంద్రియాలన్నింటినీ భక్తి సేవలో నియుక్తం చేయటం వలన అతడు పరిశుద్ధుడయ్యి భగవంతుడి కృపను పొందే అర్హతను సంపాదించుకున్నాడు. సవై మనః కృష్ణ పదారవిందయో వాచాంసి వైకుంఠ గుణానువర్ణనే కరౌ హరేర్మందిరమర్జనాదిషు శృతించ కారాచ్యుత సత్కతోదయే. అతడు తన మనసుని శ్రీకృష్ణుడి పాదార విందాలపైన స్థిరంగా నిలుపుకున్నాడు. వాచాంసి మాటలను ఎల్లప్పుడూ భగవంతుడి ధామాన్ని వర్ణించటంలో వినియోగించాడు. వైకుంఠ గుణానువర్ణనే ఇంద్రియాలు అన్నిట్లోకి ప్రమాదమైనవి 4 అన్నమాట. ఎప్పుడైతే అది భగవంతుడి ధామాన్ని కీర్తించటంలో ఎంగేజ్ అయి ఉంటుందో ఆటోమేటిక్గా నియంత్రించబడుతుంది. కరవు అంటే చేతులు. అవి ఏం చేస్తున్నాయి? హరేర్ మందిర మార్జనాదిషు, హరిమందిరాన్ని శుభ్రం చేస్తున్నాయి. శృతి అంటే వినటం. చెవులు భగవంతుడి లీలను శ్రవణం చేస్తున్నాయి. కళ్ళు ముకుందుడి దివ్యమైన రూపాన్ని దర్శించడంలో నిమగ్నమై ఉన్నాయి. అంగసంగమం అంటే దేహం. తద్భృత్య గాత్ర స్పర్శే, నీ భక్తుల శరీరాన్ని స్పర్శిస్తూ ఉంది. గృణాంచ అంటే ముక్కు కూడా. నాసికా రంధ్రాలు భగవంతుడికి సమర్పించిన పుష్పాలని, నిర్మాల్యం అంటారు దాన్ని, వాటిని వాసన చూడటంలో ఉపయోగిస్తున్నాడు. అదేవిధంగా జిహ్వను ఆయనకు అర్పించిన తులసి దళాలను చూసేలా చేస్తున్నాడు. తదర్పితే శ్రీమద్ తులాస్య రసనం, అతని పాదాలు హరిక్షేత్రాలు లేదా మందిరాలు ఎక్కడుంటే అక్కడికి తీసుకుని వదలడంలో ఉపయోగపడుతున్నాయి. శిరో హృషికేశ పాదాభివందనే, శిరస్సు హృషికేశుడికి పాదాభివందనం చేస్తుంది. అతని కోరికలు భగవంతుడి అభీష్టాన్ని నెరవేర్చడంలోనూ. అంటే ఈ విధంగా అంబరీష్ మహారాజు ఉత్తమ శ్లోకుడైన కృష్ణుని సేవించడంలో ఉత్తమమైన భక్తుడిగా పరిపూర్ణత సాధించాడు. యద్ ఉత్తమ శ్లోక జనాశ్రయక రతి. ఈ విధంగా నడుచుకోవటం వలన కృష్ణుడు ఎటువంటి భక్తులను మత్పరహ అని చెప్పాడో అటువంటి భక్తులు అందరిలోనూ కూడా ఆదర్శప్రాయుడయ్యాడు. భక్తుల్లో ఉండే నిష్కపటత్వము, నమ్రత అనే క్వాలిటీ వల్లనే దుర్వాసుని పనిగట్టుకుని కయానికి కాలు దువ్వినప్పటికీ అంబరీష్ చక్రవర్తి ఏమాత్రం చెల్లించలేదు. దుర్వాసుడు పరమభక్తులైన అంబరీషుడి పైన తన అద్భుతమైన యోగశక్తులు ప్రదర్శించదలుచుకున్నాడు. అందువలన అతడు అపరాధం చెయ్యనప్పటికీ తనను పరాభవించాడు అనే అభియోగంతో అంబరీషుడిని చంపటానికి తన యోగశక్తిని ప్రయోగిస్తాడు. భక్తులు ఎటువంటి ప్రమాదాలు ఎదురైనా ఏం చేస్తారు? నిశ్చలంగా భగవన్నామస్మరణ చేస్తారు. అదేవిధంగా అంబరీషుడు కూడా దుర్వాసుడి ఆగ్రహానికి తల ఒగ్గి చేతులు జోడించుకుని నిలబడ్డాడు. తన భక్తుల విషయంలో ఏమాత్రమూ నిరాదరణ కానీ ఆగ్రహం కానీ భగవంతుడు సహించడు. వెంటనే తన చక్రాయుధాన్ని ప్రయోగించాడు. క్షణంలో సుదర్శన చక్రము దుర్వాసుడు ప్రయోగించిన శక్తిని నిర్మూలించి అతన్ని వెంటబడి తరమడము ప్రారంభిస్తుంది. లోకాలన్నిటితో పాటు అతడు సత్యలోకము, కైలాసము కూడా వెళ్తాడు. ఎక్కడా రక్షణ దొరకదు. ఆఖరి ప్రయత్నంగా వైకుంఠానికి వెళ్ళి నారాయణుడి పాదాలపైన పడతాడు. కానీ తన భక్తుడైన అంబరీషుడిని ఆశ్రయిస్తే తప్ప ఫలితం ఉండదు అని చెప్పడం వలన చివరికి తన తప్పు తెలుసుకుని మన్నించమని అంబరీషుడిని శరణు వేస్తాడు. ఆ విధంగా భక్తులు భక్తి సాధన తప్ప వేరే ఎటువంటి యోగ సాధనను చెయ్యరు. ప్రహ్లాదుడు కూడా అంతే కదా. 5 ఏళ్ల పసివాడైనప్పటికీ తండ్రి ఎటువంటి భయానకమైన శిక్షలు విధించినప్పటికీ ఏ మాత్రము చలించకుండా భరించాడు. అది అతనికి భగవంతుడిపైన ఉన్న దృఢ విశ్వాసం. పిల్లలు తమ రక్షణ కోసము ఎటువంటి ప్లాన్లు చేసుకోరు. వాళ్ళ దగ్గర ఏ ఆయుధాలు లేకపోయినా తల్లిదండ్రుల సంరక్షణలో వాళ్ళు ఎప్పుడూ క్షేమంగానే ఉంటారు. ఈ పర్పోట్లో మరొక ఉదాహరణగా ద్రౌపదిని గురించి చెప్పారు. ఆమెను యాజ్ఞసేని అంటారు. అర్జునుని వివాహం చేసుకునే అర్హత ఉన్నటువంటి కూతురు
ద్రోణాచార్యుని చంపగల కొడుకు కావాలి అనే కోరికతో ద్రుపద మహారాజు యజ్ఞం చేసినప్పుడు దుష్టజుమ్నుడితో పాటు ద్రౌపది జన్మిస్తుంది. అటువంటి పవిత్రురాలైన ఆమెను దుష్ట కౌరవులు పరాభవించాలి అని నిశ్చయించుకున్నారు. కపట జీవితంతో ధర్మరాజుతో పాటు పాండవులందరినీ ఓడించి ఓటమి పాలైన వాళ్లతో పాటు కురువృద్ధులు కురువీరులు అందరూ ఉన్న రాజ్యసభకు దుర్యోధనుడి ఆజ్ఞతో దుశ్శాసనుడు వెళ్ళి ఆమెను జుట్టు పట్టుకుని ఈడ్చుకుని వస్తాడు. ఒక కులస్త్రీకి జరగకూడని అవమానము ఆమెకు జరిగింది. ఈర్ష్యాసు అసూయలతో నిండి ఉన్న దుష్టులైన కౌరవులు ఆమెను వివస్త్రం చేయటానికి ప్రయత్నించినప్పుడు 5 మంది భర్తలు ఉన్నప్పటికీ ధర్మానికి కట్టుబడి ఆమెను రక్షించలేకపోతారు. ఆమె కృష్ణ భక్తురాలు, కృష్ణుడికి సోదరి సమానురాలు. అటువంటి ఆపత్కర సమయంలో ఎంత విప్పినా తరగని వస్త్రాన్ని, అంటే అక్షయమైనటువంటి వస్త్రాన్ని అనుగ్రహించి ఆమెను అవమానం నుంచి తప్పించి రక్షిస్తాడు. ఇంకా సౌభరి ముని గురించి కూడా మనం చూస్తే ఆయన కూడా గొప్ప యోగి. ఇంద్రియాలను ప్రలోభపరిచే ప్రమాదం లేకుండా ఉండడానికి నీటి అడుగుకు వెళ్ళి అక్కడ కూర్చుని తపస్సు చేసుకుంటూ ఉంటాడు. అక్కడ మనసును కలవరపరిచే అంశాలు, ఏ విధమైనటువంటి డిస్టర్బెన్సెస్ లేకుండా ఎన్నో ఏళ్ళు తన తపస్సును కొనసాగిస్తాడు. కానీ ఒకరోజు ఏమవుతుందంటే 2 చేపలు లైంగిక క్రియలో పాల్గొనటం చూసి అతనిలో అజిటేషన్ కలుగుతుంది. చూడండి ఎంత తపస్సంపన్నుడు. ఇంకా వెంటనే నది నుంచి పైకి వచ్చేసి నేరుగా రాజు దగ్గరికి వెళ్ళి ఆయన కూతుర్నిచ్చి వివాహం చేయమని అడుగుతాడు. అతను గొప్ప ఋషి కావటం వలన అది కాదంటానికి రాజు భయపడి, నాకు 6 మంది కూతుళ్ళు ఉన్నారు, వాళ్ళు ఎవరు మిమ్మల్ని వివాహం చేసుకోవటానికి ఒప్పుకుంటే వాళ్ళతో మీ పెళ్లి జరిపిస్తాను అని అంటాడు. గడ్డాలు మీసాలు పెరిగి వార్ధక్యంలో ఉన్న తాపస్యం చేసుకోవటానికి ఎవరు ఇష్టపడతారు? సౌభరి ముని తన తపశ్శక్తితో యవ్వనంలో ఉన్న అందమైన యువకుడిగా మారుతాడు. రాకుమారులందరూ అతన్నే చేసుకోవటానికి ఇష్టపడతారు. ఇంకా రాజు కూడా మరి అభ్యంతరం ఉండదు. దానికి అంటే అభ్యంతరపడడానికి కారణం లేకపోవడంతో అందరినీ అతనికే ఇచ్చి వివాహం చేస్తాడు. వాళ్ళందరితో అనేక సంవత్సరాలు సంసార సుఖం అనుభవించిన తర్వాత ఆ శరీర సుఖాలకు అంతు లేదని అతనికి తెలిసి వస్తుంది. అతనికి జ్ఞానోదయం అయ్యి వాటి కోసం తను ఎంతో శ్రమపడి పోగు చేసుకున్న తపశ్శక్తి వృధా చేసుకునేందుకు చింతించి మళ్ళీ తన తపస్సుని కొనసాగిస్తాడు. సంప్లవ సర్వభూతానాం విక్రమ ప్రతిసంక్రమ ఇష్టాపూర్తస్య కామ్యానాం త్రివర్గస్య చ యో విధి. జీవులు ఏ విధంగా సృష్టించబడతారు, ఏ విధంగా పోషించబడతారు, ఏ విధంగా నశింపజేయబడతారు, భక్తి యోగాన్ని ఆచరించడానికి అనుకూల ప్రతికూల పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి, వైదిక ఆచార క్రియలు ఏమిటి, అనుబంధ వైదిక కర్మలకు సంబంధించిన ఆదేశాలేవి, ధర్మార్థ కామాల విధానాలు ఏ విధంగా పాటించబడాలి, వీటన్నిటి గురించి పరీక్షిత్ మహారాజ్ అడుగుతున్నాడు. సంప్లవ అనే పదము పరిపూర్ణత్వము అనే భావనలో భక్తి యోగ నిర్వహణను సూచించడానికి ఉపయోగించబడింది. దానికి విరుద్ధమైన భావంతో ఉపయోగించబడ్డ పదము ప్రతిసంక్రమ, భక్తి యోగ పురోగతిని నాశనం చేసేటటువంటిది. భక్తియుత సేవ అనేది సర్వోత్కృష్టమైన కార్యం. భౌతిక ప్రపంచంలో ఎంత ఉన్నతమైన విలువలు ఉన్నటువంటి వాటిలో అయినా సరే దేనికి ఈ భక్తియుత సేవతో పోల్చదగ్గ అర్హత ఉండదు. దురదృష్టవశాత్తు భక్తి అంటే యథార్థంగా ఏంటో ఎవరికీ తెలియదు. పొద్దున్న లేచి స్నానం చేసి దీపం వెలిగించడము, సోమవారాలు శివుడికి, గురువారాలు బాబాకు, శుక్రవారాలు అమ్మవారికి, శనివారాలు వెంకటేశ్వర స్వామికి, ఇలా ఒక పూట ఉపవాసం ఉండడం. ఉపవాసం అంటే చాలామంది రైస్ తీసుకోకపోవడం అనుకుంటారు. ఇంకా కడుపు నిండా ఉప్మానో చపాతీలో తిని పాలో మజ్జిగో తాగుతారు, అదే ఉపవాసం. వీలైతే రోజు ఏదో ఒక గుడికి వెళ్ళటం, అప్పుడప్పుడు తీర్థయాత్రలకు వెళ్ళటం, ఇలా వీటిలో 1-2 చేసినా కూడా వాళ్ళు భక్తులైనట్లు. వాళ్ళకి దేవుడు అంటే భలే భక్తి అని ఇతరులు పొగడడం, తాము చాలా పెద్ద భక్తులైనట్లు వాళ్ళకు వాళ్ళు ఆలోచిస్తారు, ఫీల్ అయిపోతూ ఉంటారు. నిజానికి ఇవన్నీ వాళ్ళకు నచ్చటం వలనో లేదంటే ఫ్యామిలీ ట్రెడిషన్గానో చేయడం తప్ప ఎక్కడైనా భగవంతుడు ఉన్నాడా? భక్తి అంటే భక్తియుత సేవ. ఎవరికి ఈ విషయం తెలియదు. సేవించడం తమ శాశ్వతమైన ధర్మమని, భగవంతుడికి సేవకుడిగా ఉండటమే భక్తి అని ఎవ్వరూ నేర్పించలేదు. భక్తి పేరుతో ప్రపంచంలో జరుగుతున్నదంతా బోగసే. ప్రపంచంలో ఉన్న ఎంతోమంది గురువులు బూటకపు వేషధారులు.
వారినే దైవంగా నమ్మి సేవించే శిష్యులందరూ అజ్ఞానంతో భౌతిక సుఖాల కోసం వారి వెంట వెళ్తూ ఉంటారు. అసలు గురువు అంటే ఎవరు? శిష్యుల అజ్ఞానం అనే అంధకారాన్ని జ్ఞానం అనే టార్చ్ లైట్తో వెలిగించేవాడు. అటువంటి గురువు లభించకపోతే మానవ జన్మ వ్యర్థమైపోయినట్లే. ప్రామాణికుడైన గురువు మాత్రమే దైవాన్ని చేరే మార్గాన్ని చూపించటమే కాకుండా ఆ దారిలో ఎదురయ్యే ఆటంకాలను ఏ విధంగా ఎదుర్కొని ముందుకు వెళ్ళాలో కూడా నేర్పిస్తారు. గురు కృష్ణ కృపాయపాయ భక్తిలతా బీజ్. అటువంటి సద్గురువును కలుసుకున్నప్పుడు వినమ్రతతో వారిని ఆశ్రయించి సేవించి జిజ్ఞాసతో కూడిన ప్రశ్నలు వేసి జ్ఞానాన్ని పొందాలి. తద్విధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్షంతి తే తజ్ఞానం జ్ఞానిన తత్వదర్శిన. భక్తియుత సేవలో స్థిరంగా ఉన్నవాళ్ళు మాత్రమే బద్ధ జీవితపు సమస్యలను సులభంగా పరిహరించగలుగుతారు. లేదంటే నడి సముద్రంలో నావను నడుపుతున్న వాళ్ళలాగా ప్రమాదంలో చిక్కుకుంటారు. సముద్రంలో ప్రయాణమే సురక్షితం కాదు. అడుగడుగునా ఏ క్షణంలో ఏ ప్రమాదం ముంచుకొస్తుందో అని చాలా అలర్ట్గా ఉండాలి. వాళ్ళ ప్రయాణము పూర్తిగా సముద్రపు దయాదాక్షిణ్యాలపైన ఆధారపడి ఉంటుంది. ఎప్పుడు సముద్రం అల్లకల్లోలం అవుతుందో, ఏ తుఫాను బారిన పడుతుందో ఎవరూ చెప్పలేరు. సునామీ లాంటి పెను వస్తే ఆ షిప్ మునిగిపోవడమో చిందరవందరైపోవడమో ఖాయం. దాన్ని కంట్రోల్ చేయటం ఎవరి చేతిలోనూ ఉండదు. వాతావరణం అనుకూలంగా ఉన్నప్పుడు సముద్ర ప్రయాణం ఆహ్లాదంగా ఉంటుంది, కానీ ఆటుపోట్లు ఉన్నప్పుడు మాత్రం అంటే అది ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది ఆ రిస్క్. దానికంటే ఎక్కువ ప్రమాదకరమైంది సంసార సాగరం. దీన్నే భవసాగరం అన్నారు. కానీ భగవంతుడి కృపతో ఈ సాగరాన్ని సులభంగా దాటొచ్చు. కష్టాలు అనే అలలు నావను ముంచేస్తాయని కానీ, సమస్యల సుడిగుండాల్లో చిక్కుకుంటారని కానీ, లేదా బలమైన శత్రువుల లాంటి తిమింగలాలు నావను చిన్నాభిన్నం చేస్తాయని కానీ ఏ భయము టెన్షను ఉండవు. ఒక దూడ గిట్ట చేసే గొంతులో నీళ్లు ఎంత సులభంగా దాటొచ్చో అంత సులభంగా భగవంతుడి దయతో అనంతమైన భవసాగరాన్ని దాటేయచ్చు అన్నమాట. ఆయన సర్వేశ్వరుడు కావటం వలన సకల జగత్తు ఆయన కంట్రోల్లోనే ఉంటుంది. ఆయన ఇచ్చకు విరుద్ధంగా ఏదీ జరగదు. భక్తులు నిరంతరం ఆయన పట్ల ప్రేమ భక్తితో కూడిన సేవ చేస్తూ ఉండటం వలన వాళ్ళు ఎప్పుడూ ఆయన రక్షణలోనే ఉంటారు. భజంతి అనన్య మనసో జ్ఞాత్వా భూతాదిం అవ్యయం. భగవంతుడి ఆధిక్యతను గుర్తించిన వాళ్ళు అన్యదా శరణం నాస్తి అనే శరణాగతితో ఆయన రక్షణలో ఉంటారు. సమోహం సర్వభూతేషు నమే ద్వేషోస్తి న ప్రియ అని కృష్ణుడు చెప్పినప్పటికీ కూడా తన భక్తుల సంరక్షణ బాధ్యతను ఆయన స్వయంగా తీసుకుంటాడు. ఎటువంటి పరిస్థితిలో అయినా అందరినీ కాపాడే ఒక వ్యక్తి ఉన్నాడు అని గ్రహించి ఆయనకు విధేయులుగా ఉండటమే కృష్ణ చైతన్యం అంటే. పరిషిన్ మహారాజు సుఖదేవ్ గోస్వామిని భక్తి యోగానికి అనుకూల ప్రతికూల పరిస్థితులను గురించి తెలియజేయమని అడుగుతున్నారు. అదేవిధంగా ప్రతి ఒక్కరూ కూడా ఈ జ్ఞానాన్ని నిష్ణాతుడైన గురువు నుండి గ్రహించాలి. భగవద్గీతలో కృష్ణుడు తనే పరమగమ్యమని నొక్కి చెప్పాడు. అయితే చాలామంది నేనే దేవాదేవుడు నేను ఎక్కడ చెప్పాడు, ఏ శ్లోకంలో చెప్పాడు అని అడుగుతూ ఉంటారు. అందుకే ప్రతి శ్లోకాన్ని పరపోటుతో సహా ఖచ్చితంగా చదివితే కానీ అంత సులభంగా బుర్రకెక్కదు. అహం సర్వస్య ప్రభవో మత సర్వం ప్రవర్తతే. నేను అందరికీ ఈశ్వరుణ్ణి, సర్వము నా నుంచే వస్తూ ఉన్నాయి. ఇలా కృష్ణుడు తన సుప్రమసీని గురించి చెప్పాడు. అటువంటి కృష్ణుడి గురించి తెలుసుకుని సేవించటం పట్ల ఒక దృఢ నిశ్చయం అనేది ఉండాలి. లేదంటే భక్తియుత సేవ సాధ్యం కాదు. కోరికలే అన్ని సమస్యలకు కారణం. మనసులో కలిగిన కోరిక తీరకపోతే అది కోపంగా మారుతుంది. కోపం విచక్షణను పోగొట్టుకునేలా చేసి ద్వేషానికి కారణమవుతుంది. ద్వేషం పగతో సంక్షోభానికి గురిచేసి సర్వనాశనం చేస్తుంది. అందువలన మీ కోరికలే ఉండకూడదు అని ఎవరైనా చెప్తే కోరికలే లేకుండా ఉండడం ఎప్పటికీ సాధ్యం కాదు. జీవులంటే జీవంతో ఉండేవాళ్ళు. ఆ కాన్షియస్ అనేది లేకపోతే ఏముంది? డెడ్ బాడీతో సమానం. ఒక రాయి, రప్ప, టేబుల్, కుర్చీ వీటికి ఫీలింగ్స్ ఉండవు, డిజైర్స్ ఉండవు, అట్రాక్షన్ ఉండదు. కానీ జీవులు అంటే లివింగ్ బీయింగ్స్ అలా కాదు. మాయావాదులు జగత్తును మిథ్య అని, దాని పట్ల ఆకర్షణ ఉండకూడదని, కోరికలు వినాశనానికి దారితీస్తాయి కనుక
కోరికలే ఉండకూడదని చెప్తారు. కానీ అది వైష్ణవుల ఫిలాసఫీ కాదు. పరిపూర్ణుడైన భగవంతుడు సృష్టించిన జగత్తు మిథ్య ఎలా అవుతుంది? అది శాశ్వతమైంది కాకపోవచ్చు. అసలు జగత్తే భ్రాంతి అని అనుకోకూడదు. ఇది ఎలా ఉంటుందంటే, ఈ శరీరం ఒక మాయ, దీని గురించి పట్టించుకోకూడదు అంటే, శరీరం త్యజించమని కాదు, పైకి కనిపిస్తున్న దేహమే నువ్వు కాదు, లోపల ఉన్న ఆత్మను గుర్తించమని. దేహానికి అలంకారాలు చేస్తూ, దేహాన్ని పోషిస్తూ, దేహాన్ని సంతృప్తిపరుస్తూ ఆత్మ వికాసాన్ని మర్చిపోకూడదు. అదేవిధంగా మనం జీవించడానికి అవసరమైన అన్నిటినీ జగత్తు నుండే పొందేలాగా భగవంతుడు అరేంజ్ చేశాడు. అటువంటి పరమపురుషుడిని ఒక వ్యక్తిగా, దేవదేవుడిగా గుర్తించాలి. చిరిగిపోయే వస్త్రం లాంటి దేహాన్ని నేను నేను అని ఒక వ్యక్తిగా చెప్పుకుంటూ సనాతనుడైన భగవంతుడి వ్యక్తిత్వాన్ని సందేహించటము, ఆయన రూపాన్ని తిరస్కరించటము తగని పని. కానీ నిత్యము వేదాలు పఠిస్తూ, శాస్త్రాలను గురించి చర్చిస్తూ తమ జ్ఞానాన్ని అత్యుత్తమమైందిగా భావించే నిరాకారవాదుల అభిప్రాయము ఇలాగే ఉంటుంది. అద్వైత విద్య నేర్చుకునే వరకు బ్రహ్మచర్యము, తర్వాత సన్యాసము. అసలు సన్యాసం అంటే ఏంటి? ప్రభుపాద చెప్తారు, సత్ న్యాసి. సత్ అంటే సనాతనుడైన భగవంతుడు, న్యాసి అంటే పరిత్యాగి. కనుక సన్యాసి అంటే భగవంతుని సేవించడం కోసం సర్వాన్ని పరిత్యజించేవాడు అని. భగవద్గీతలో ఒక శ్లోకం ఉంది, జ్ఞేయ స నిత్య సన్యాసి యో నద్వేష్టి నకాంక్షతి నిర్ద్వంద్వో హి మహాబాహో సుఖం బంధాత్ ప్రముచ్యతే. జ్ఞేయ అంటే గ్రహించండి అని. దేని గ్రహించాలి? స నిత్య సన్యాసి. ఎవరైతే ఎల్లప్పుడూ పరిత్యాగంగా ఉంటాడో అతడు నిత్య సన్యాసి. అంతేగాని వేషాన్ని బట్టి కాదు, తమ నడవడికతో. అటువంటి వాళ్ళు ఎలా ఉంటారు? యో నద్వేష్టి నకాంక్షతి. దేన్ని ద్వేషించరు, కాంక్షించరు. అసలు జీవితం అంటేనే ఒక ఆశ, ఒక హోప్, ఒక కోరిక. కోరికలే లేకుండా ఉండడం అసాధ్యం. భౌతికమైన ఆశలు లేకపోవడం అని చెప్పాలంతే. డబ్బంటే చెడ్డదేం కాదు, అసలు ఏది చెడ్డది కాదు. భగవంతుడి సృష్టిలో ఈ చెడు అనే మాటే లేదు. దేన్ని ఎలా ఉపయోగిస్తున్నారు అనే దానిపైన అది మంచిదా కాదా అనేది తెలుస్తుంది. దేన్నైనా స్వయం తృప్తి కోసం వినియోగించినప్పుడు విషయ అంటారు అటువంటి వాటిని. విషయ వాంఛలు అంటే భౌతిక సుఖాలు. అనాసక్తస్య విషయాన్ యథార్థం ఉపయాంజితే. కోతుల గురించి అందరికీ తెలిసిందే. అవి కూడా అడవులు, కొండలు, కోనల్లో ఎక్కువగా నివసిస్తాయి. సన్యాసులు కౌపీనము అంగవస్త్రం కట్టుకుంటే అవి అసలు వస్త్రమే లేకుండా ఉంటాయి. కేవలం పళ్ళు మాత్రమే తింటాయి విరాగుల్లాగా. కానీ వాటి చుట్టూ ఒక మంద ఆడుకోతులు ఉంటాయి. దీన్ని మరకట వైరాగ్యము అని అంటారు. ఇటువంటి వైరాగ్యం రికమెండెడ్ కాదు. బృందావనంలో గోపికలు చక్కగా అలంకరించుకుంటారు, రంగురంగుల వస్త్రాలు ధరిస్తారు, పూలు, ఆభరణాలు అన్నీ 10-12 ఏళ్ల లోపలే పెళ్ళిళ్ళు చేసుకుని భర్తలతో కలిసి కూడా ఉంటారు కొంతమంది వాళ్ళల్లో. అయినా సరే కృష్ణుడి వేణునాదం ఎప్పుడైతే వినిపిస్తుందో వెంటనే వివాహితలు, కన్యలు అందరూ కూడా ఆ రాత్రిపూట ఏ జామ అయిందో తెలీదు, వెంటనే కృష్ణుని కలవడానికి ఆతృతగా బయలుదేరుతారు. అందరికీ అన్నో తండ్రో భర్తో ఎవరో ఒకరు ఉంటారు కదా, వాళ్ళు అడ్డుపడతారు. వీడెవరిని లెక్క చేయరు. వేణుగానం వాళ్ళని ఉన్మత్తులను చేస్తుంది. ఇల్లు, పరువు, మర్యాదలు, సమాజము ఏదీ లక్ష్య పెట్టకుండా కృష్ణుని చేరడానికి పరిగెడతారు. వారిది విప్రలంబ స్థితి. కృష్ణ వియోగంలో వారి హృదయం పరితపిస్తూ ఉంటుంది. దేన్ని లెక్క చేసే పరిస్థితిలో ఉండరు. కృష్ణుడి సాన్నిధ్యం కోసం తప్పించటం అసలైన పరిత్యాగం అంటే ఇది అన్నమాట. అలా ఉన్నారు కనుకనే గోపికల స్థితిని అత్యంత ఉన్నతమైంది అని చెప్తారు. హరే కృష్ణ.